పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతి నిర్ణయం ఎదురుతంతోంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలవరం ప్రాజెక్టు నుంచి ప్రస్తుత కాంట్రాక్టర్ ని తప్పించి మళ్లీ టెండర్లు పిలవాలని ప్రయత్నం చేస్తోంది. అయితే దీనివల్ల భారం పెరిగిపోతోంది అని, ప్రాజెక్టు ఆలస్యం అవుతుంది అని ఇటు ప్రతిపక్షాలు అటు కేంద్రం ఏపీ ప్రభుత్వానికి చెబుతున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం తన నిర్ణయమే ఫైనల్ అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అయినందున పోలవరం ప్రాజెక్టు అథారిటీ కూడా ఏపీ ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతోంది. ఈ గందరగోళం కొనసాగుతూ ఉండగానే ప్రస్తుత కాంట్రాక్టర్ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీని పోలవరం పనులు ఆపేసి బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిందిగా మొన్న ఆగస్టు 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై నవయుగ హైకోర్టును ఆశ్రయించగా మొన్న అంటే ఆగస్టు 22వ తేదీన ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్ కు వెళ్లాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. రివర్స్ టెండరింగ్, హైకోర్టు తీర్పుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ వైసీపీ నేత విజయసాయిరెడ్డి పోలవరం విషయంలో తాము ప్రతి విషయం ప్రధాని మోదీకి చెప్పే చేస్తున్నామని చెప్పడం వివాదాస్పదమైంది. విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడిన ఈ అంశాలని బీజేపీ నేత రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దృష్టికి తీసుకువెళ్లడంతో కేంద్ర మంత్రి దీనిపై సీరియస్ అయ్యారు. ఏపీ ప్రభుత్వం పోలవరం విషయంలో ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదు అని స్పష్టం చేశారు. పోలవరం కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కాబట్టి నిధులు కేంద్రమే ఇస్తున్నందువలన తమకి పూర్తి హక్కులు ఉంటాయని మంత్రి తేల్చి చెప్పారు. కాంట్రాక్టు రద్దు చేయడం దురదృష్టకరమని, ఈ చర్య ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసిందని అభిప్రాయపడ్డారు. ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేను అని అన్నారు. రివర్స్ టెండరింగ్ అంశంపై స్పందిస్తూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ నివేదిక రాగానే ఆ అంశంపై చర్యలు ఉంటాయని మంత్రి ప్రకటించారు. ఒక జాతీయ ప్రాజెక్టుపై ఒక కేంద్ర మంత్రి ఈ రకమైన విమర్శలు చేయటం ఈ మధ్య కాలంలో వినలేదు అంటున్నారు పరిశీలకులు. అయితే నిన్న సాయంత్రానికే పోలవరం ప్రాజెక్టు అథారిటీ రివర్స్ టెండరింగ్ సబబు కాదంటూ 12 పేజీల నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. పీపీఏ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఈ దశలో రీటెండరింగ్ కు వెళ్లడం అంటే ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవడమే కాకుండా ఖర్చు కూడా పెరుగుతుంది అని పీపీఏ నివేదిక స్పష్టం చేసింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు తగ్గిద్దామని రివర్స్ టెండరింగ్ లో తక్కువ బిడ్లకే టెండర్లు ఆహ్వానిస్తే ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత, భద్రతా ప్రమాణాల విషయంలో రాజీ పడాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపింది. అంతేకాదు ఈ పరిణామాలు న్యాయపరమైన సమస్యలకు కూడా దారితీస్తాయని స్పష్టం చేసింది. అయితే పీపీఏ ఇంతకు ముందే రివర్స్ టెండరింగ్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఏపీ ప్రభుత్వం ఖాతరు చేయకుండా రివర్స్ టెండరింగ్ కు బిడ్లను ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో ప్రకటన చేసింది.